హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను లంచ్కి మెంతి పప్పు చేసుకున్నాను. ఇదే నా నైట్ డిన్నర్ కూడా. సో చిన్నప్పుడు మా ఇంట్లో పప్పు ఎక్కువ ఉండేదన్నమాట. వీక్లో అట్లీస్ట్ 3 times అయినా ఉండేది. నాకు మా తమ్ముడికి పప్పు అంటే అంత చిరాకు వచ్చేసేది. మా మమ్మీ రకరకాలుగా పప్పు చేసేది. ఆకుకూర పప్పు అని, మునగాకు పప్పు అని, ఏదో ఒకటి చేసేది అనమాట. పప్పు కన్ఫామ్గా ఉండేది. నాకు అంత చిరాకు వచ్చేసింది. ఇప్పుడేమో నేనే అట్లీస్ట్ వీక్లో 2 times అయినా పప్పు చేసుకుంటున్నాను. బికాస్ అన్నం అయ్యే లోపల పప్పు కూడా అయిపోతుంది. అన్నం కూడా నేను ఏ రైస్ కుక్కర్లోనో ప్రెషర్ కుక్కర్లోనో పెట్టను, వంచుకుంటాను. బికాస్ అదే బెస్ట్. నాకు అలానే అది చేసుకొని తింటేనే నాకు తిన్నట్టు ఉంటుంది. సో అలా నేను రెడీ అయ్యే లోపల నాకు పప్పు ఈజీగా అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం టేకింగ్ కాదు కాబట్టి. సో నేను లంచ్కి రెడీ చేసుకున్నాను. ఇదే నా నైట్ డిన్నర్ కూడా ప్యాక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.